సర్లేనండి, డబ్బులు ఇవ్వండి. మార్కెట్కి వెళ్ళి చేపలు తేవాలా. ఏంటి వాళ్ళ మన ఇంట్లో చేపల పులుసా? కాదు, వెరైటీగా ఉంటుందని చేపలు పాయసం చేస్తున్నారు. చేపల పాయసమా? ఏమైందిరా దీనికి? మొన్న కూడా ఇలాగే కర్పూజ కిచ్చిడి అని ఏదో చేసి పెట్టింది, దెబ్బ కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కంగారు పడకండి, పాయసం కాదు పులిసే. నేనే జోకేశా. నీ కాళ్ళలో కూడా కౌంటర్లు మొదలు రాబట్టి అది ఎక్స్ట్రా చేయకే. ఎంత? ఎంత కదా ఇవ్వండి. ఇందులో 2000 అయ్యి. నాకే సంబంధం లేదు. నీకంత సీన్ కూడా లేదు. ఇది మళ్ళీ డబ్బులు కొట్టేసినట్టుంది. చెప్తాను రా. పాప మళ్ళీ ఫోన్ లేదు, ప్లాన్ ఎత్తనట్టుంది. మళ్ళీ బూస్ట్ తినేసావా? లేదు. బూస్ట్ తినేస్తుంది ఈవిడ. నొక్కేసావా? ఏంటి? అవే 2. ఏ 2? కనబడకుండా బూస్టులు తినేయడం, కనబడిన చోట డబ్బులు నొక్కేయడం. ఆ 2. నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా? నా పేరు మీద 5 ఎకరాల పొలం, మా అమ్మమ్మ వాటా కింద 10 తులాల బంగారం, మా నానమ్మ వేసిన 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. 2-3 నొక్కేయాల్సిన కర్మ నాకేంటి? అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కునే బొచ్చు కడుక్కుని దాచుకుందంట. ఆపేచ్చ కదా నువ్వు. దొంగచాటుగా బూస్టులు నాకే ఇట్లా ఖచ్చితంగా నువ్వే నొక్కేసుంటావు. ప్రూఫ్ ఉందా? ప్రూఫా? ప్రూవ్ చేస్తారా? పదా. ఈ వంటను దీని ఇంట్లో పంపించచ్చు. ఏవే, మా ఆయన నన్ను ఎత్తుకుని తిరుపతి మెట్లెక్కుతున్నాడు తెలుసా? అయితే ఇప్పుడు చెప్పా కదా, తెలుసుకో. పెట్టే, ప్రణీతకు కూడా చెప్పాలి. ఓసే అందరికి అలా చెప్పేకే. చెప్పరా. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. అదే గ్రూప్ లో ఇంకో మెసేజ్ పెడతాను. మీ ఆవిడ్ని కూడా తీసుకుంటా. ఎత్తుకుని ఎక్కి దిగాను మెట్లు. ఉండు. ఎంతమందికి చెప్పేసేవే? ఆల్మోస్ట్ కాంటాక్ట్ లిస్ట్ అంతా ఇంకో ప్రణీత్ ఒకతే బ్యాలెన్స్ ఉంది. అది అక్కంటే. ఏడ్చేవలే.